మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు 27వ వర్ధంతి కార్యక్రమాన్ని పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు సోమవారం 8 ఇంక్లైన్ కాలనీలోని షాపింగ్ కాంప్లెక్స్ చౌరస్తాలోని మాజీ స్పీకర్ శ్రీపాదరావు విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గుండెటి రాజేష్ అధ్యక్షతన స్థానిక కార్పొరేటర్లు గజమాలను సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం స్థానిక పారిశుద్ధ్య కార్మికులకు కార్పొరేటర్ శంకర్ నాయక్ కూల్ వాటర్ బాటిల్స్ అందజేశారు. అనంతరం మాట్లాడుతూ మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత అని కొనియాడారు. ఎందుకనంటే 27 సంవత్సరాల నుండి ప్రతి కార్యక్రమంలో ఏదో ఒకటి నా వంతుగా మన వంతుగా ఆ శ్రీపాదరావును గుర్తుంచుకోవాలి మనం అని జయంతి సందర్భంగా వర్ధంతి సందర్భంగా మనకు తోసిన మట్టుకు మన అక్కలకు ఏదో ఒక రకంగా వాళ్ళకి ఇచ్చి వారి యొక్క ఆశీర్వాదం పొందాలి మనం శ్రీపాదరావు అనేటువంటి కాన్సెప్ట్ లా మేమేమో ధనవంతులం కాదు, మీ అంట్లో ఉన్నోళ్ళన్నా మీ తమ్ముడుగానే ఇవాళ ప్రతిసారి చీరలు ఇస్తా ఉన్నాము, ఎండలు బాగున్నాయి, మా అక్కలు కూల్ వాటర్ తీసుకొని రావాలని కూల్ వాటర్ క్యాన్లు తెప్పించి మీకు అందరికీ ప్రదానం మీకు ఇవ్వాలని చెప్పి కాన్సెప్ట్తో నేను ఇవాళ ఈ కార్యక్రమం చేస్తా ఉన్నా. అదేవిధంగా ముఖ్యమంత్రి మన శ్రీధర్ బాబు గారి ఆశీస్సులు మన అందరి మీద ఉన్నాయి. వారికి మీ అందరి ఆశీస్సులు ఉండాలి, మీరందరూ ఆశీర్వాదించాలి. అక్కడ న్యూ మారడవాక్ వాళ్ళు ఉన్నారు, విలేజ్ వాళ్ళు ఉన్నారు, మంత్రి కాన్స్టిట్యూన్సీ వాళ్ళు ఉన్నారు. ఎవరైనా కానీ వారిని స్ఫూర్తిగా వారికి ఆశీర్వాదం ఉండాలి మీదనే కాన్సెప్ట్ మాది. మేము అభిమానులము, మీరందరూ కూడా అభిమానంతో వారికి ఆశీర్వాదం ఇవ్వాలి పెద్ద సార్ ఆశీస్సులతో పాటు శ్రీధర్ బాబు గారికి. అదేవిధంగా యంగ్ అండ్ డైనమిక్ మనకు లేని హక్కులన్నీ సాధిస్తున్నటువంటి రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారి కూడా వారికి కూడా మీ ఆశీస్సులు అందరికీ ఉండాలి. ఎందుకంటే ఎండాకాలం ఎండల బాగా స్పీచ్లు ఇచ్చే అవసరం లేదు, అందరికీ తెలుసు. మీ అందరి అక్కలకు ఈ వాటర్ కూల్ క్యాన్లు 2 లీటర్ల బాపతి 1.5 లీటర్ల బాపతి తెప్పించినాం. ఇవాళ పొద్దున పోతే సాయంత్రం దాకా కూడా చల్లగా ఉంటాయి. అలా ఎండలకు ఎక్కువ తిరగకుండా మన క్యాన్లల్లో చల్లటి నీళ్లు తాగాలని అక్కలని చెప్పి అదే విధంగా చల్లటి నీళ్లు తాక్కుంటూ మా శ్రీధర్ బాబు చల్లగా ఉండాలి, మా రాజ్ ఠాకూర్ చల్లగా ఉండాలి అని చెప్పి మీరు కోరాలని ఈ కాన్సెప్టే నాది. ఇంకెంతకంటే ఏమి లేదు. ఎందుకనంటే పొలిటికల్ అది కాదు ఇది కాదు, మేము గెలిచేది అయింది అదైంది మీ అందరి ఆశీస్సులతోని. కానీ ప్రతి సంవత్సరం గుండెల పానం ఉన్నంత వరకు శ్రీపాదరావు గారికి లాస్ట్ ఒక్క పువ్వేసైనా నేను అభిమానం చాటుకుంటాను. మీ సందర్భంగా మీ అందరితో తెలియజేస్తూ